బిజినెసెస్లో, రిలేషన్షిప్స్లో మోస్ట్ యూజ్డ్ కరెన్సీ ట్రస్ట్. ఈ ట్రస్ట్ అవతల వ్యక్తి మన మీద లేదా మనం అవతల వ్యక్తి మీద పెట్టే ఎనాటమీ ఒకటి ఉంటుందన్నమాట, హౌ ఇట్ ఈస్ బిల్ట్ అనేసి. సో ఫస్ట్ ఈజ్ ఇంటిగ్రిటీ ట్రస్ట్, అంటే హ్యావింగ్ నోన్ యువర్ క్యారెక్టర్స్, దట్ ఈస్ బిల్ట్ విత్ వాల్యూస్. హౌ ఆర్ యూ? ఇఫ్ ఇట్ ఈస్ లైక్ మైండెడ్ టు ద అదర్ ఇండివిజువల్, they will form a trust over you. Next is emotional trust, ante they depend on you irrespective. ఇప్పుడు ఫస్ట్ టైప్ ఆఫ్ ట్రస్ట్ ఉన్నప్పుడు ఆ వర్క్ జరగడం కోసం వీళ్ళు కరెక్ట్ డెసిషన్ మేకింగ్ చేస్తారు అనే ఒక ట్రస్ట్తో, అది వెన్ దే గెట్ ఇట్ డన్ ఈవెన్ వితౌట్ యూ, అంటే ఆ ప్లేస్ అలాగే ఉంటుంది, మీ ప్లేస్లో ఇంకెవరు వచ్చినా దట్ విల్ బి క్యారీడ్ ఫార్వర్డ్ అన్నప్పుడు థింక్ అండ్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ అ ప్రొఫెషనల్, ఐ మీన్ ఇంటెగ్రిటీ ట్రస్ట్ మాత్రమే. దెన్ ఇమోషనల్ ట్రస్ట్ అంటే ఆ వర్క్కి మీరు లేకపోతే వాళ్ళు ఆ పని చెయ్యరు, అంతగా డిపెండ్ అవ్వటం. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ ఓన్లీ ద క్యాలిబర్ ట్రస్ట్, అంటే మీకు ఈ పొటెన్షియల్ ఉంది, ఈ పని మీరు చేసేస్తారు, థింగ్స్ ఆర్ రెస్ట్ అష్యూర్డ్, దీస్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్ అని పెట్టుకునే ట్రస్ట్. సో ఇది మళ్ళీ మీరు, అంటే మీరు యాజ్ అన్ స్పెసిఫిక్గా, ఇట్ డజంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ విత్ యువర్ క్యారెక్టర్ ఆర్ లాయల్టీ ఆర్ పర్సోనా. ఇది ఓన్లీ పొటెన్షియల్, ఆ స్కిల్ సెట్ ఉన్న వేరే ఏ వ్యక్తి అయినా చెయ్యగలిగే ట్రస్ట్ అనేసి, అది మళ్ళీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పర్సన్ మారిపోతూ ఉంటుంది అనమాట. సో జనరలీ ఈ 3 రకాల ట్రస్ట్ డిఫరెన్షియేట్ చేసుకోలేక పీపుల్ థింక్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ ద ఇమోషనల్ ట్రస్ట్, అండ్ అవతల వ్యక్తి మాత్రం దాన్ని తీసుకునేది చాలా ఇమోషనల్గా తీసేసుకుంటారు. ఎందుకు అంటే మా మీద నమ్మకం పెట్టినప్పుడు అనేసి అబవ్ అండ్ బియాండ్ వెళ్ళిపోయి పైకి కింద ఎంత వీలైతే అంత కష్టపడిపోయి దాన్ని సాధించేస్తూ ఉంటారు. అండ్ ఇట్ ఈస్ ప్రూవెన్ దట్ ఇమోషనల్ ట్రస్ట్ మీరు లెవై చేసినప్పుడు 5x అవుతుందంట ప్రొడక్టివిటీ, కేపబిలిటీ, పొటెన్షియల్, అండ్ 70% వరకు సక్సెస్ఫుల్ రిజల్ట్సే వస్తాయంట. ఎందుకంటే గుండె పెట్టి పనిచేస్తారు, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే విల్ లివ్ అప్ టు ఇట్. కాబట్టే రిలేషన్షిప్స్లో అయినా ప్రొఫెషనల్గా అయినా దిస్ హెస్ బీన్ మోస్ట్ మిస్యూజ్డ్ ఆర్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. అండ్ ప్లీజ్ ఇది నువ్వు చేయవా అంటే అవతలి వ్యక్తి మీద ఉన్న గౌరవంతోటో ఇంక దేనితోటో చేసుకుంటా వెళ్ళిపోతారనమాట. సో నెక్స్ట్ టైం వెన్ పీపుల్ సే దే ట్రస్ట్ యూ, వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ట్రస్ట్ దే లివ్ ఇట్ ఆన్ యూ అని చూసుకోండి మరి.